వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనర్హత వేటు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజులైంది. ప్రజలు మర్చిపోతారని అనుకున్నారేమో కానీ ప్రెస్ మీట్ పెట్టి పాత స్క్రిప్ట్ని కొత్తగా చదివారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలంతా స్వర్గంలో అమృతం తాగుతూ ఉండేవారని, ఇప్పుడు చంద్రబాబు హయాంలో నరకంలో ఉన్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. రైతు పోరులో రైతులు ఎవ్వరూ పాల్గొనలేదు. యూరియా సమస్యను పద్ధతిగా ప్రభుత్వం డీల్ చేస్తుంది. అయినా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. చంద్రబాబుపై ఎప్పట్లా నోరు పారేసుకుంటున్నారు. అయితే ఆయన అనర్హత వేటుపై భయపడుతున్నారని ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్తున్నారు. అయితే నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు అర్హత లేదని, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని స్పీకర్ చెప్తున్నారు. తాను కోర్టుకు వెళ్లాలని, కోర్టే సమాధానం చెప్పాలని జగన్ చెప్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాలకు కోర్టుకు సంబంధం ఉండదు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకున్న కోర్టు కూడా జోక్యం చేసుకోలేవు. అది తెలుసు కూడా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మారం చేయడం జగన్ రెడ్డికి చెల్లుతుంది. గతంలో చంద్రబాబు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడని జగన్ ప్రశ్నించారు. అప్పుడు అనర్హత వేటు ఎందుకు వేయలేదో అప్పుడు స్పీకర్ తమ్మినేనిని జగన్ అడగాల్సి ఉంది. ఎలా చూసినా జగన్ రెడ్డిలో రోజురోజుకు ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. రాజకీయం చేతగాక తిట్లు, పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు.